సో ఏదేమైనా కానీ ఒకటైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మంచి జరిగింది ఏంటంటే గత 10 ఏళ్ళగా పెండింగ్లో ఉన్నవి ఈ 2 సంవత్సరాల్లో జరగనివి అన్నీ కూడా ఒక నెలలో జరిగింది. 150 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు గల్లీ రోడ్లు ఎంత ఘోరమైన పరిస్థితిలో గల్లీ రోడ్లు వేసే పరిస్థితి, డ్రైనేజ్ సాఫ్ చేసిరు. మళ్ళీ అది రీక్రియేట్ అవ్వకుండా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అది ఇబ్బంది పెట్టకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి చోట కూడా బై ఎలక్షన్ వస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. రాష్ట్రం మొత్తం బై ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కనీసం పనులైనా జరుగుతాయి, ప్రజలకి పెండింగ్లో ఉన్న పనులైనా ప్రజలకు జరిగే పరిస్థితి ఉంటుంది. ఒక్క నియోజకవర్గంలో ఒక్క నెలలో 150 కోట్ల పనులు చేపట్టారంటే కాంగ్రెస్ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. మరి 2 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ ఒక్క నెలలో చేపట్టారంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దాదాపు 12 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ బస్తీలు కేవలం ఓట్లు అడగడానికి ఓట్ బ్యాంక్గానే కనపడిన రాజకీయ నాయకులకి ఈరోజు అభివృద్ధి చెయ్యాలి, చేస్తేనే ఓటేస్తారనే స్థాయికి వచ్చారు. ఇప్పుడు లేకపోతే ఓడిస్తారనే భయం పట్టుకుంది వాళ్ళకి. అంటే ఒక నెలలో చేయగలిగే పనులన్నీ కూడా ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారనమాట. ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో సీఎం మంత్రులు, అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రస్తావన. యూసఫ్ కూడా రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్, మాగంటి సునీత. కేటీఆర్ కీలకంగా బీఆర్ఎస్ ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ ప్రచార బాధ్యతలు కేటీఆర్ చూశారు. ఆయనే అన్ని మానిటర్ చేశారు. హరీష్ రావు సైతం ప్రచారం చేసిన ఆయనకు పితృయోగం కావడంతో కొద్ది రోజుల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తెలంగాణలోని పార్టీ ముఖ్య నాయకులు అందరూ 15 రోజులుగా ఇక్కడే మకాం వేశారు. 2-3 వేలకు ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఎలాగైనా గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకంపై ఆధారపడ్డారు. ఈ సానుభూతి అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సానుభూతితో ఓట్లు పడతాయి అంటే అది కాని పని. అది సానుభూతితో ఎప్పుడు ఓట్లు పడవు. ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్, అక్కడ సానుభూతితో ఓట్లు పడలే. కాబట్టి సానుభూతిని నమ్ముకుంటే ప్రజలు ఓట్లు వేయరు. అభివృద్ధి చేశామా లేదా, 2 సంవత్సరాల్లో ఏం చేయగలిగాం, ఏం సంక్షేమ పథకాలు జరిగాయి అక్కడ. సో ప్రజల మాటలు వినుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు నాయకులు ఎట్లా అయిపోయారంటే, ప్రతిపక్ష నాయకులైతే ఓపిక్గా టైం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఇది వచ్చిందా అది వచ్చిందా అని అడగడానికి సరిపోయారు. కానీ అధికార పార్టీ 2 సంవత్సరాల నుంచి 6 గ్యారెంటీలు అమలు కాలేదు కాబట్టి కనీసం ప్రజలు అడిగే క్వశ్చన్కి జవాబు చెప్పలేని పరిస్థితిలో అధికార పార్టీ తిరిగింది. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదు అధికార పార్టీ. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఏం అభివృద్ధి జరగలేదు కాబట్టే. అంటే మనం అనుకోవచ్చు, మరి 2 సంవత్సరాలు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, అధికార పార్టీ నాయకుడు ఉన్నా, ఎవరున్నా కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, ప్రజలందరికీ పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి చాలా మైనస్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర నుంచి నవీన్ యాదవ్ గ్రాఫ్ తగ్గింది అనేది వాస్తవం. అందుకే దాదాపు ఒక 2-3 రోజుల షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయినట్టుంది మధ్యలో. ఆయన పాపం ప్రచారానికి వస్తుంటే మరి ఆయన అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ సరిగ్గా చదవలేకపోతున్నాడా, లేకపోతే ఆయన ప్రిపరేషన్ లేక, లేకపోతే సమాచారం సరిగ్గా లేక ఏమో తెలియదు. కానీ పాపం ఆయన మాట్లాడిన ప్రతిదీ తిప్పికొట్టే ప్రయత్నం అయింది. ఇటు ప్రజలు తిప్పికొడతా ఉన్నారు,
అటు పార్టీ నాయకులు తిప్పికొడతా ఉన్నారు. చాలా ట్రోల్ అయింది. ఆయన 2 రోజులు ఇక్కడ సభలో పాల్గొన్న 2 రోజులు 2 స్పీచ్లు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. 2 రోజులు కూడా ప్రజలకి కొత్తగా ఏం హామీ ఇవ్వలే. ఎన్టీఆర్ విగ్రహం పెడతా అన్నాడు, అదొకటి. పథకాలన్నీ అమలు చేస్తాయి. అసలు పథకాలు పోవుడేంది బీఆర్ఎస్ కోటేస్తే? అసలు చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవడం వల్ల పథకాలన్నీ రాష్ట్రంలో ఎందుకు పోతాయి? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంది? ఆయనకి ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారు? ఎవరు గైడ్ చేస్తున్నారు? సమాచారం ఇస్తున్నారా, ఇవ్వట్లేదా సరిగ్గా? అది అర్థం కాని పరిస్థితి. పాపం ఆయన 2 షోలు పెట్టిండు. రెండు నాకు తెలిసి 3 అనుకుంటా. సినిమా కార్మికులది ఒకటి, 2 రోడ్ షోలు, మొత్తం 3 కూడా అటర్ ఫ్లాప్ అయినాయి. 3 కూడా అటర్ ఫ్లాప్ అయ్యాయి. ఘోరంగా ట్రోల్ అయ్యిండు. ఇక్కడ నవీన్ యాదవ్ రేవంత్కి ప్లస్ అవ్వాలేమో కానీ రేవంత్ రెడ్డి వల్ల నవీన్ యాదవ్కి ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ అటర్ ఫ్లాప్ అయింది. చాలామంది నాకు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ అభ్యర్థి కరెక్టే కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే అతను పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చాలామంది చెప్పారన్నమాట. పార్టీ పరంగా నవీన్ యాదవ్కి మైనస్ అంటున్నారు. మరి చూడాలి, మరి జూబ్లీహిల్స్ ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు?